నువ్వు అనకూడదంటే అహంకార నియంతృత్వం అది. ఇప్పుడు ప్రస్తుతం అది నడుస్తుంది. గలం వినిపించే వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. మన జోగి రమేష్ గాని, ఇప్పుడు ఈయన గాని, ఇంతకు ముందు దీన్ని అసలు లెక్కలోకి తీసుకోవాలి. గళంతో సంబంధం కాదు ఇది. బేసిక్ గా వైసీపీ వాళ్ళందరినీ బెదిరించాలి. ఇప్పుడు ఆ లెక్కనైతే అతనేం గళం కాదు. జోగి అసలు ఏం మాట్లాడు. ఎప్పుడు ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ అయిపోయాక కొంతమందిని పట్టుకోగానే వంశీ ఇన్సీది అయ్యాక చాలా మంది సైలెంట్ గా ఉన్న వాళ్ళలో జోగి కూడా ఒకడు. జోగి సైలెంట్ గా ఉన్నాడు తప్పించి పేరు నాని గారు ఆయన ముందస్తు బయలు తెచ్చుకున్నారు కాబట్టి ఆయన సేఫ్ అయ్యాడు. కానీ పేర్నాని మీద మళ్ళీ కొత్త కేసులు పెట్టారు కదా. అంబటి రాంబాబు, పేర్నాని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రోజు వేధిస్తానే ఉన్నారు. జోగి రమేష్ ఇటుడికి భయపడిపోయి రకంగా సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ ఇందులో తీసుకొచ్చారు. అది కూడా ఏంటంటే లిక్కర్ కేసు ప్రభుత్వం మీదకి పోకుండా ఉండటం కోసం అని చెప్పేసి డైవర్షన్ కోసం వాడేది. అతను ఆ ఊరోడు అనగానే ఆయనకి తెలుసా జోగి అంటే తెలుసు, మొన్న కూడా మాట్లాడాను అన్నాడు. అన్నీ తీసుకొచ్చి అతను ఇరికిచ్చారు. అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్రైమ్ వాస్తవంగా వీళ్ళు మొదట్లో పెట్టినప్పుడు సరే వీళ్ళని ఏడిపించారు కాబట్టి వాళ్ళని కూడా ఏడిపించారు, ప్రతీకారం నడిచింది అనుకోవచ్చు. రోజు రోజు పోయే కొద్దీ ఇదే ఒక ఇది కింద పెడితే నిజమైన కేసులు పెట్టిన ఎవరు నమ్మరు. ఇంకోటి భయం కూడా పోతుంది వాళ్ళ దగ్గర. తప్పుడు కేసులు అనే అభిప్రాయం జనంలో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఏంటంటే రేపు పొద్దున్న నీ మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా కూడా పట్టించుకోడు. అంతే. అప్పుడు రేపు పొద్దున అదే అడుగుతారు. మీరు ఇంకా జీవితకాలం మీరే ఉండి ఏదో ప్రపంచంలో రాజ్యాంగం మారిపోయి చైనాలోను రష్యాలో లాగా మనం మాత్రమే శాశ్వతంగా ఉంటాము, లేకపోతే కనుక కేరళలో ఇదే దాని పేరేంటది బెంగాల్లో 20 ఏళ్ళు 25 ఏళ్ళు పరిపాలించినట్టు